కనకమ్మ ఇప్పుడు చెప్పు నీ లైఫ్ స్టోరీ. అందరితో పాటు నేను కూడా వినాలనుకుంటున్నాను. అది కాకుండా అసలు ఏంటి, ఏం జరిగింది అసలు? అందరికీ నమస్కారం. నా పేరు కనకమ్మ. చెప్పండి. మీది ఏ ఊరు కనకమ్మ? మాది కరీంనగర్ మేడం. కరీంనగరా? ఓకే. నీ చిన్నతనం అంతా కరీంనగర్లోనే ఉన్నావా? అక్కడే ఉన్నాను మేడం. నీకు ఎన్నేళ్ళకి పెళ్ళయింది? నాకు 13 ఏళ్ళకి పెళ్ళయింది మేడం. 13 ఏళ్ళకి పెళ్ళయిందా? పెళ్ళైనా అత్తగారింటికి ఆడే ఉన్నావా, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నావా? అమ్మ వాళ్ళ ఇంటికి లేను మేడం, అత్తగారింటికి వెళ్ళిన. అత్తగారింటికి వెళ్ళిపోయావు. చిన్నదాను కదా అయినా కూడా వెళ్ళిపోయావా? చిన్నదాన్ని అయినా పంపించారు మా అమ్మలు. అక్కడే ఉన్నా. బాగా చూసేవాడా మీ ఆయన? మా ఆయన బాగా అంటే ఇక గట్లనే చూసేది మేము. అత్తమ్మ కూడా సరిగా చూడకపోయేది. ఏమనేవాళ్ళు? ఏ పని చేసినా నీకు పని రాదని తిట్టేది, కొట్టేది మేడం. అట్లయినా కానీ నా పని రాకుండా చేసేది. అప్పుడు అసలు చిన్నదానుగా ఏం పని చేస్తానికి ఏం పని వస్తుంది? అట్లయినా పని చేసేది, నీళ్లు మోసేది, ఇల్లంతా శుభ్రం చేసేది. అట్లయినా మా అత్త ఓర్వపోయేది. మా అత్త మాటలు పట్టుకొని నమ్మ కూడా కొట్టేది. అట్లా కొట్టినాక నేను ఏడ్చుకుంటా అట్లనే ఉండేది మేడం. మేడం పెట్టుకోవాలి మేడం అని అక్కడనే ఉన్నానమ్మా.